ప్రియ స్నేహితులారా, ఆగమన కాలము నిరీక్షణ కాలము. ఇది మనలో ఆశను, మార్పును గురించి మనకు బోధిస్తుంది. ఈరోజు పట్టణాలలో దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నారు. దేవుని ప్రేమ ఎప్పటికీ తగ్గదు. యెషయా గ్రంథంలో దేవుడు తన ప్రజలకు, నేను నిన్ను కొద్ది కాలము విడిచితిని, కానీ శాశ్వత ప్రేమతో నిన్ను ఆలింగనం చేసుకుంటానని అంటున్నారు. మరి మన జీవితాలలో కూడా విఫలతలు, బాధలు, ఒంటరితనం, దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపించే క్షణాలు ఉంటాయి. కానీ దేవుడు మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు. మన బాధలు చివరి మాట కాదు, దేవుని కరుణే చివరి మాట. ఇక రెండవదిగా, విలాపము ఆనందంగా మారుతుంది. కీర్తనలలో మనం వింటూ ఉంటాము, నీవు నా దుఃఖాన్ని ఆనందంగా మార్చితివి. ఆగమన కాలంలో ఇది గొప్ప ఆశ్వాసం. కన్నీళ్లు ఆనందంగా మారుతాయి, అంధకారం వెలుగుగా మారుతుంది, నిరాశ ఆశగా మారుతుంది. కానీ దీనికి మనం దేవుని వైపు నమ్మకం ఉంచాలి. ఇక మూడవదిగా, యోహాను బాప్తిస్ముడు సిద్ధం చేసే మనిషి. సువార్తలో యేసు యోహాను బాప్తిస్ముడుగా గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నాడు. యోహాను గారు సౌకర్యాన్ని కాదు, సత్యాన్ని ఎంచుకున్నారు. ప్రజలను పశ్చాత్తాపానికి పిలిచారు. యేసుకి మార్గం సిద్ధం చేశారు. మరి ఈ ఆగమన కాలంలో మనం కూడా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన యొక్క అశుద్ధత నుండి శుద్ధిని పొందుకోవాలి. యేసు వైపు రావటానికి మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇక నాలుగవదిగా, దేవుని సంకల్పాన్ని అంగీకరించాలా, తిరస్కరించాలా? మరి సువార్త పట్టణంలో రెండు వర్గాలు కనిపిస్తాయి. సాధారణ ప్రజలు దేవుని సంకల్పాన్ని అంగీకరించారు, పరిసయ్యులు గర్వంతో తిరస్కరించారు. మరి ఆగమన కాలంలో మనకి ప్రశ్న, నేను దేవుని పిలుపుని అంగీకరిస్తున్నానా, లేదా నా గర్వం, అలవాట్లు అడ్డుపడుతున్నాయా? ఈరోజు మన యొక్క హృదయాలను నూతనంగా మార్చమని దేవుని మనం ప్రార్థన చేద్దాం. మన బాధల్లో ప్రేమను నమ్మే విశ్వాసాన్ని మనకు దయచేయమని, బాప్తిస్మ యోహాను ఏ విధంగానైతే ప్రభు రాకను సిద్ధం చేసి ఉన్నారో, మరి మనము కూడా ప్రభు మన యొక్క హృదయాలలో డిసెంబర్ 25వ తారీఖున జన్మించాలని మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాము. ప్రభు యొక్క రాకకై మనల్ని మనము సిద్ధపరచుకొని ప్రభువుని నిండైనటువంటి మంచి హృదయంతో ఆహ్వానించుకుందాము. మన ఇరుగు పొరుగు వారిని, మన యొక్క స్నేహితులను, మన తోబుట్టువులను, మన కుటుంబములను